శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున శుభయోగం కార్యక్రమంలో మనం ఎన్నో పూజలు చేస్తాం, ఎన్నో దానాలు చేస్తాం, ధర్మాలు చేస్తాం, అలాగే హోమాలు కూడా చేస్తాం. అసలు హోమం ఎందుకు చేయాలి, హోమం చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి, హోమం చేసుకుంటే మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం పూజ చేసినా, వ్రతం చేసినా, ఏదో దేవుడు కళ్యాణం చేసినా, ఇంట్లో పూజ చేసినా కూడా పరమాన్నాలు, గారెలు, బూర్లు, ఎన్నో ప్రసాదాలు వండుతాం, ఎన్నో రకాల పళ్ళు పట్టుకొస్తాం, పలహారాలు తీసుకొస్తాం. అవన్నీ కూడా ఏం చేస్తాం, పూజ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి పంచి పెడతాం, లేకపోతే మనం తింటాం, లేకపోతే పంతులు గారికో లేకపోతే పూజారి గారికో కొన్ని ఇస్తాం. కానీ దేవుడికి ఇచ్చినట్టు ఏమవుతుంది, అవ్వట్లేదు. కాబట్టి మనం ఏ విధంగా ఇస్తే దేవుడు తీసుకుంటాడు అంటే, మనం ఒకసారి ఇస్తే అది తిరిగి వచ్చే విధంగా ఉండకూడదు. అప్పుడు అది దేవుడు స్వీకరించినట్టు అవుతుంది. అగ్నిదేవుడికి 2 భార్యలు ఉన్నారు, స్వాహాదేవి, స్వధాదేవి అని. ఈ స్వాహాదేవి ఏం చేస్తుంటే, మనం హోమం చేసినప్పుడు స్వాహ అని వేసిన పదార్థాన్ని ఏ దేవుడి పేరు చెప్పి వేస్తామో దేవుడికి అందజేస్తుంది ఆవిడ. కాబట్టి మనం హోమం చేసినప్పుడు మాత్రమే దేవుడికి మనం డైరెక్ట్గా మన యొక్క ప్రసాదాన్ని అందించినట్టు అవుతుందన్నమాట. అదేవిధంగా మనం ఎన్ని ప్రసాదాలు పెట్టినా, ఎన్ని నైవేద్యాలు పెట్టినా మనమే తింటాం. అదే కాకుండా హోమంలో ఉండ్రాళ్ళు వేసినా, అటుకులు వేసినా, చెరుకు వేసినా, ఏమి వేసినా కూడా హోమంలో అంటే అగ్ని ప్రతిష్టాపన చేసి దాంట్లో వేస్తే తిరిగి రాదు. అగ్నిదేవుడు దాన్ని స్వీకరించి దాన్ని ధూమం అంటే పొగ రూపంలో ఆ యొక్క దేవతలకి అందజేస్తారనమాట. అగ్నిదేవుడు భార్య స్వాహాదేవి అన్న ఆవిడ స్వాహ అని చెప్పి మనం హోమంలో వేసిన పదార్థాన్ని తీసుకెళ్ళి ఏ దేవుడి పేరు చెప్పి అయితే వేస్తామో వాళ్ళకి అందజేస్తుంది ఆవిడ. కాబట్టి మనం అలా హోమం చేసిన తర్వాత పూర్ణాహుతి అని చేస్తారు. అంటే మనం అందరి దేవుళ్ళ పేరు చెప్పి మనం హోమం చేస్తే అగ్నిదేవుడు స్వీకరించి ఆ స్వాహాదేవి వాళ్ళ భార్య ద్వారా ఆ దేవతలకు అందిస్తారు. అందించి మనకి దేవుళ్ళకి మధ్యలో వాళ్ళు ఉండి మనం హోమంలో వేసినటువంటి ద్రవ్యాన్ని పట్టుకెళ్ళి ఆ దేవతలకు అందజేసినందుకు హోమం అంతా పూర్తయిన తర్వాత దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు, యాలకులు, లవంగాలు, ఇంకా ఎన్నో సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి పూర్ణాహుతిని అగ్నిదేవుడికి మనం సమర్పిస్తాం. అంటే అంతసేపు మనకి దేవతలకి మధ్యలో ఉన్నాడు కాబట్టి మనం ఇచ్చిన పదార్థాలు తీసుకెళ్ళి ఇచ్చారు కాబట్టి వాళ్ళ పూర్ణాహుతి అని ఇస్తాం. కాబట్టి అలా ఇవ్వడం వల్ల పూర్ణ ఆహుతి అంటే ఇది సంపూర్ణంగా ఆహుతి అవుతుంది, అయితే సంపూర్ణ ఫలితం మనకు వస్తుంది అనేటటువంటి భావనతోటి మనం పూర్ణాహుతిని చేస్తాం. కాబట్టి మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా కూడా మీకు సంపూర్ణ ఫలితం రావాలి అంటే హోమం తప్పకుండా జరిపించుకోవాలి. హోమం చేస్తేనే మనం ఏ వ్రతానికైనా, ఏ పూజకైనా సంపూర్ణ ఫలితం లభిస్తుంది. అందులో ఇప్పుడు నర్మదా పుష్కరాలు జరుగుతున్నాయి. అందులోనూ వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలో నర్మదా పుష్కరాల సమయంలో మీ ఇంట్లో సుఖ సంతోషాలు సంపూర్ణంగా నిలవాలి అంటే, మీ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా సాగాలి అంటే మమ్మల్ని సంప్రదించి మీ ఇంట లక్ష్మీ గణపతి హోమాన్ని జరిపించుకోండి. సుఖ సంతోషాలతో ఉంటారు. అదేవిధంగా మీకు నవగ్రహ హోమమైనా లేకపోతే మృత్యుంజయ హోమైనా, మీ చిన్నారులు ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ఉండడానికి ఆయుష్ హోమం అయినా సరే, ఎటువంటి హోమమైనా కూడా జరిపించడానికి మమ్మల్ని సంప్రదించండి. మీ ఇంట హోమం జరిపించుకుని సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.